ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లి సాగుదారులు విలవిల్లాడుతున్నారు. వేల ఎకరాల్లో పంట కొనేవారు లేక పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం కుదువ పెట్టి అప్పు తెచ్చి మరీ సాగు చేశామని, తీరా పంట చేతికొచ్చే దశలో ఎవరూ కొనట్లేదని అంటున్నారు. మిర్చి తరహాలోనే ప్రభుత్వం మోసగిస్తోందని ఆందోళన చెందుతున్నారు. పొగాకు కొనకపోతే ఈ ఖరీఫ్లో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో రైతులున్నట్టుగా తెలుస్తోంది. 4 జిల్లాల్లో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట, వేల మంది రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యధ. గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్ద ఎత్తున నల్లబర్లి పొగాకు సాగు చేశామని, పంట పండాక ప్రభుత్వం, కంపెనీలు మొహం చాటేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం యాప్ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్తున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లి రైతులను గాలికుదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తోంది. నల్లబర్లికి సాధారణంగా డిసెంబర్ నుంచి ఆకు కొట్టడం మొదలుపెట్టి మార్చి ఆఖరుకు పూర్తి చేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్కు దాదాపు పూర్తవుతాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్కు తెస్తూ ఉంటారు. ఈసారి జూన్ తొలివారంలోనూ కనీసం 3వ వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది. పంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేస్తున్నారు. పైన పట్టాలు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొనడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే గాని వీరికి సొమ్ములు ఇవ్వలేని పరిస్థితి. ఇటు చూస్తే క్వింటా 7,000కు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లి సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి 2 నెలలు గడుస్తుంది. ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లి పంట చాలల్లోనే ఉంది. ఈ ఏడాది 1,00,000 టన్నుల దిగుబడి అంచనా వేయగా గ్రేడ్లను బట్టి 85,000 టన్నులు మార్కెట్కు వస్తుందని లెక్క. కానీ ఇప్పటి వరకు అది అతి కష్టం మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు తీసుకువెళ్తే 3-4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించిన ఏ ఒక్కటి కొనుగోలు చేసిన పాపన పోలేదు. కాగా ఏ గ్రామంలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత అమ్ముకున్నారు, రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది అని ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తుంది.